ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతనా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా నా గాథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకించుడని ఇట్లు చెప్పెను. పూర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రునంతవరకు నాచరించబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు చూపించెను. మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి హార్షపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులై తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ ఇచటకేలా వచ్చితిరో సెలవొసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని. దానికి కావలసిన అర్థబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చేతిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకొనదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమిటి అని సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, ఓ రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నేను చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలని కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియే కాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసంనకు ఆదిదేవతయగు దామోదరుడికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు
ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవానుడు ఆర్షప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణలు నర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద గాని, దేవాలయములో గాని, లేక రావి చెట్టు మొదలొట్టగా గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని, విష్ణువాలయమందు గాని, లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందున్న ప్రస్తుత జన్మమందున చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము.